వెల్కమ్ టు వేదిక ఫిల్మీ అండ్ స్పోర్ట్స్. నాని కరెక్ట్ ట్రాక్లోనే వెళ్తున్నారా? అదేంటి వరుస విజయాలతో పాటు 100 కోట్ల సినిమాలు ఇస్తున్న హీరోని పట్టుకుని ట్రాక్ మారుతున్నారా అంటారేంటి? అర్థం లేకుండా అనుకోవచ్చు. కానీ నాని నిర్ణయాలు చూస్తుంటే ఫ్యాన్స్కు ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. ఒకప్పుడు ఎలా ఉండే నాని గారు ఇలా అయిపోతున్నారేంటని షాక్ అవుతున్నారు అభిమానులు. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇటీవలే కోట్ సినిమాతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. చిన్న సినిమాగా వచ్చిన కోట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక హీరోగా నాని 2 సినిమాలతో ప్రేక్షకుల ముందు రానున్నాడు. వాటిలో హిట్ 3 సినిమా ఒకటి, ప్యారడైజ్ మరొకటి. ఈ 2 సినిమాల్లో నాని విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. హిట్ 2 భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా ది ప్యారడైజ్ ఒక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ చిత్రానికి శ్రీకాంత్ తొద్దెల దర్శకత్వం వహిస్తున్నారు. అతను చివరిసారిగా నానితో దసరా మూవీలో పనిచేశాడు. ది ప్యారడైజ్ చిత్రం టైటిల్ టీజర్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది. నాని డిఫరెంట్ లుక్లో కనిపించాడు. భయంకరమైన రూపం, శరీరాకృతి, అలాగే 2 జడలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. విభిన్న కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలామంది నటీనటులు నటిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఆర్ నారాయణమూర్తి నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే దర్శకుడు శ్రీకాంత్ నారాయణమూర్తిని కలిశారు. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో నటించే విలన్ గురించిన ఆసక్తికర న్యూస్ వైరల్గా మారింది. ప్యారడైజ్ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. నాని సినిమాలో మోహన్ బాబు విలన్గా నటించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఇది ఇలా ఉండగా మోహన్ బాబు తన కుమారుడు విష్ణు నిర్మిస్తున్న కన్నప్ప చిత్రంలో కూడా నటిస్తున్నారు. మోహన్ బాబు తన కెరియర్ను నెగిటివ్ పాత్రలతో ప్రారంభించాడని చాలా మందికి తెలుసు. చాలా సంవత్సరాల తర్వాత అతను విలన్ ఫీల్డ్లోకి తిరిగి రావడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఇది ఇవాల్టి ఫిల్మీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వేదిక ఫిల్మీ అండ్ స్పోర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.